తోడా ప్యాస్ దాలో భయ్యా అంటాం కదా పానీపూరిలో. ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే వేసుకున్నాం కదా, మనమే దాల్కోవచ్చు ప్యాస్. ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు ఇంకా రసం వేసుకొని తిన్నామంటే కేక. హోమ్ మేడ్ పానీపూరి. మా పిల్లలు అయితే ఈగలుగా వెయిట్ చేస్తున్నారు, మా మమ్మీ ఎప్పుడు ప్లేట్ చేతికి ఇస్తుందా, ఎప్పుడు తిందామా అని. కమాన్ ఓకే. సూపర్ సూపర్ సూపర్. వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో కొత్తగా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే మా పిల్లలు పానీపూరి పానీపూరి అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇగో విజిల్. నిన్న నైట్ నానబెట్టుకున్నా అనమాట బఠానీ. సో ఇంకా ఈవినింగ్ నానబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన నేను. ఈవినింగ్ ఇంకా పిల్లలు వచ్చే ముందు బఠానీ అండ్ పొటాటో పైన పీల్ అంతా తీసేసి పొటాటోకి కుక్కర్లో వేసి ఒక 6 to 8 విజిల్స్ అయితే రానిచ్చిన. సో చూడండి ఇట్లా ఉంది ఇప్పుడు. సో దీంట్లోంచి మనం వాటర్ సపరేట్ చేసేసుకొని దీన్ని అయితే స్నాష్ చేసేసుకుందాం ముందు. సో ఇప్పుడైతే ఇంకా మనం వాటర్ సపరేట్ చేసేసుకుందాము. సపరేట్ చేసేసుకొని దీన్ని ఇంకా స్నాష్ చేసుకుందాం మనం. చూడండి ఇట్లా ఉంది కదా. ఇట్లా స్నాష్ చేసుకోవాలి. ఎంత మెత్తగా ఉడికితే అంత తొందరగా స్నాష్ అయిపోతుంది. నాకు కొంచెం చల్లారింది, అందుకని కొంచెం ఫాస్ట్ కావట్లేదు. మీరు వేడిగా ఉన్నప్పుడు చేసేసుకోండి, చాలా బాగా స్నాష్ అయిపోతుంది అనమాట. ఇందులో కొంచెం పొటాటో అండ్ గ్రీన్ బఠానీ, కొద్దిగా ఆయిల్ అండ్ ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జీరా వేసి ఇంకా 6 to 8 విజిల్స్ అయితే వచ్చినాయి. సో చూడండి మనకి ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. మరీ మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు, అవసరం లేదంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇట్లా బఠానీ ఉన్నా కూడా ఏం బాగుంటుంది. సో చూసారు కదా. కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి వచ్చేసి మనము రెడీమేడ్ గా దొరుకుతాయి కదా మనకు పూరీస్ అనమాట. సో ఇవి చేయడం కొంచెం ప్రాసెసే, అయితే నేను ఇట్లా రెడీమేడ్ గా తెచ్చుకున్నాను అనమాట, రిలయన్స్ తో దొరికితే. చూడండి, సో ఇవి ఇంకా మనకి ఇక్కడికి వస్తే పుదీనా అండ్ చింతపండు ఇది. ఇంకా దీనికి కొంచెం ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ కావాలి, మిరియాలు, ఇక్కడ వచ్చేసి సాల్ట్, ఇదేమో కారపొడి, అండ్ ఇక్కడ కొద్దిగా చాట్ మసాలా. అంతే, మన రసంకి సరిపోతుంది. సో ఇక్కడైతే ఇంకా మనం బఠానీ రెడీ చేసేసుకున్నాం కదా, జస్ట్ ఉడికించుకోవడం ఇది.
వేసుకున్నాం ఇంకా. అండ్ దీంట్లో వచ్చేసి ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. మన కర్రీ స్పూన్స్ ఉంటాయి కదా, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, దీనికి అవసరం కూడా లేదు ఆయిల్, జస్ట్ లైట్ గా వేసుకుందాం. అండ్ ఇంకా ఇక్కడ కొద్దిగా ఆనియన్, సో ఇక్కడ మనకు ఆనియన్ అయితే ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, మనకు కొంచెం క్రంచీగా ఇట్లా తగులుతూనే బాగుంటది. సో ఇప్పుడైతే మనం ఇంకా ఇక్కడ చాట్ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా, సో ఇదైతే వేసేసుకుందాం. సో దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం మనము, చాట్కి అంటే బఠానీకి సరిపడా సాల్ట్ అన్నమాట. చాలు, మనము రసంలో కూడా వేసుకుంటాం కదా, సో చాలు ఇంకా. సో ఇప్పుడు ఇంకా కొద్దిగా కారపొడి కూడా వేసుకుందాం ఇంట్లో, అంటే బఠానీ చప్పచప్పగా రాకుండా కొంచెం ఇది కూడా వేసుకుందాం. అండ్ కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా అంటే కొద్దిగా ధనియా పౌడర్, అండ్ కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ఫ్లేవర్ కోసం చాట్ మసాలా. ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని మనం దీంట్లోంచి ఫస్టే వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, సో ఆ వాటర్ అయితే వేసేసుకుందాం. చూసిరా, చాట్ మసాలా పడంగానే చాట్ ఫ్లేవర్ అనేది గుమాస్తుంది మంచిగా, సో చూడండి. సో ఇప్పుడైతే మనము, సో ఇక్కడ మనం వాటర్ కుక్కర్లో ఇంకా కొంచెం మిగిలింది ఉంటే దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం ఇట్లా తీసుకొని పెట్టుకున్నాం, ఇవైతే ఇలా వేసేసుకుంటాం. ఇది దగ్గరికి ఉడకాలి. మనకు బఠానీ పెద్దగా నాశనం చేయలేదు నేను, అంటే మన చాట్ బండిలో చేసినట్టయితే చేయలేదు, కొంచెం బఠానీగానే ఉంది. ఇది కొంచెం ఉడుకు పట్టిందంటే తీసేసుకోవడం. ఇంకా కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి, కారం అయితే ఎక్కువ అవసరం లేదు, పిల్లలు ఎక్కువ తిన్నారు కదా. ఈ స్టేజ్లో కొంచెం మనం సాల్ట్ చెక్ చేసుకోండి. టేస్ట్ అయితే చూసిన నేను, చాలా బాగుంది. కొద్దిగా సాల్ట్ పడుతుంది చూడండి, కొంచెం సాల్ట్ వేస్తున్నా. పిల్లలు అడిగినప్పుడు అలా బయటకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టడం కన్నా బయటకి వెళ్ళి తీసుకురావడం ఎంతవరకు హెల్దీ అర్థం అవ్వట్లేదండి. మొన్న హైదరాబాద్ మా చెల్లి వాళ్ళ ఇంటికి బోనాలకు వెళ్ళినప్పుడు ట్రైన్లో సమోసాలు అబ్బాయి వచ్చిండని చాలా మంది పిల్లలు అల్లరి చేస్తుంటే పేరెంట్స్, ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తీసుకెళ్ళాం అనమాట, అవే తిన్నారు మా పిల్లలు. నేనైతే ప్రిఫర్ చేయను ఎక్కువ సమోసాలు, ఎప్పుడో ఒకసారి తప్పదనుకుంటే తప్ప. అయితే మా కళ్ళ ముందే అనమాట పెద్దవాళ్ళే కొనుక్కున్నారు సమోసాలు, వాళ్ళు తింటున్నారు. ఇద్దరికి, ఒకరికేమో పెద్ద స్టోన్ వచ్చింది, ఒకరికేమో మనం జుట్టుకు కాదండి డబ్బుల కట్టలకు వేస్తారు కదా, అవి ఏంటి రబ్బర్ బ్యాండ్స్, ప్లాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్, అలాంటి రబ్బర్ బ్యాండ్స్ వచ్చినాయి. సో ఇంకా అమ్మ షాక్ అయిపోయినాం మేమైతే, అమ్మ మనం తెలియకుండా ఇంత తినేస్తున్నామా అనేసి. నిజంగా ఆ చూసి నుంచి ఇంకా భయం వేస్తుంది నాకు, అందుకే వెళ్ళొచ్చిన తర్వాత వీడియో అనమాట, పానీపూరి వీడియో. నేను ఇంకా అమ్మో వద్దు, ఇంకా బయట నుంచి మనమే ఇంట్లో కొంచెం కష్టమైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని ఇట్లా ప్లాన్ చేసినాం అనమాట. పర్ఫెక్ట్ గా టెస్ట్ రాకపోయినా ఫ్లేవర్ దొరికినా చాలు కదండి, సో మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. పిల్లలకి ఏదైనా హెల్దీగా చేసి పెట్టినాము అనేసి బయటికి వెళ్ళి తెచ్చుకోవడం అయితే సేఫ్ కాదని నా ఫీలింగ్. ఇప్పుడు అర్థమైంది అనమాట, ఇంతకుముందు వినేవాళ్ళం లేండి, ఇప్పుడు రేర్, అది కూడా ఎక్కువ అయితే నేను ఏదైనా ఇంట్లోనే ట్రై చేస్తా. కొత్తది ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం, రెసిపీస్. సో ఇదన్నమాట. సో మనమైతే ఇంకా రసం చేసుకుందాం, పానీపూరి రసం ఉంటది కదా, అది స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇది బాయిల్ అవుతూ ఉంటది. ఇక్కడైతే మన చాట్ రెడీ.
రెడీ అయిపోయింది అనమాట చాట్. చూసిరా నేను ఎంత వాటర్ వేసినా ఇట్లా వచ్చేసింది. ఇది మనం పొటాటో వేసినాం కదా, ఓన్లీ బఠానీ అయితే లూజ్ లూజ్ అనిపిస్తుండే, అంటే విడివిడిగా అనిపిస్తుండే. ఇలా బఠానీ వేసినాం కాబట్టి, గ్రీన్ పీస్ వేసినాం కాబట్టి కన్సిస్టెన్సీ చూసిందా సేమ్ చాట్ బండి మీద ఎట్లా ఉంటుందో చాట్ అట్లా ఉంది కదా. బఠానీ పానీపూరి బండిలో ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడైతే మనము పానీ రెడీ చేసుకుందాము. పానీపూరిలో పానీయే మెయిన్ కదా. సో ఇప్పుడైతే నేను కొంచెం పుదీనా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా, అండ్ పుదీనా వేస్తున్నా దీంట్లో, అండ్ కొద్దిగా ధనియా పౌడర్. మనము చాట్కు రెడీ చేసుకుంటున్నాము. మన చాట్ ఉడుకుతుంది కదా, బఠానీ చాటు. ఇదైతే పుదీనా క్లీన్ గా కొంచెం ఒక గిన్నెడు చిన్న బౌల్ అంతా పుదీనా వేసుకున్నా, అండ్ కొంచెం అందులో ధనియాల పొడి వేసిన నేను, అండ్ కొంచెం జీరా మనకు డైజెషన్ కి బాగా యూజ్ అవుతుందండి. సో వంటలు ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి. చాలా ఇది వచ్చేసి చింతపండు మనం నానేసుకున్నాం కదా, సో ఇది మొత్తంగా వేసుకొని మనమైతే గ్రైండ్ చేసుకుందాం. ఇంకా ఇదైతే కల్లుప్పు, దీంట్లో కల్లుప్పు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో కల్లుప్పు అనమాట. చూడండి ఇంకా కొంచెం పట్టుకుందాం మనము. పట్టుకొని మళ్ళీ దీన్ని మనం వడగట్టుకుంటాం కదా, సూపర్ గా స్ట్రెయిన్ అయిపోతుంది. ఫ్లేవర్ సూపర్ వస్తుంది చూసారా, చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అయితే. సో ఇప్పుడు ఇంకా మనము ప్లెయిన్ వాటర్ తీసుకున్నాం అనమాట. చూడండి ఇప్పుడు ఇందులో ఉంది కదా, మనకి ఎంత క్వాంటిటీ రసం కావాలో అంత మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది ఉంది కదా మూతకి, సో మనం ఇట్లా చేసుకొని వేస్తాం. ఎందుకండి వేస్ట్ పోనీయడం, ఇంత కష్టపడి తీసుకున్నప్పుడు వేస్ట్ పోనీయద్దు కదా. సో మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత చేసుకోండి, అంటే ఇంట్లో మెంబర్స్ని బట్టి చేసుకోండి. సో ఇదన్నమాట చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకోవాలి. జాలి అయితే పెట్టినా, అండ్ దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని అలా యాడ్ అవుతాయి. ఫ్లేవర్స్ అన్ని చక్కగా దాంట్లో మిక్స్ అయిపోయిన తర్వాత మనము ఒక్కసారి వడగట్టేసుకున్నామంటే దాంట్లో ఉన్న పిప్ప అంతా జాలీలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకా వేసేసుకుందాం. ఈ పిప్పి మనకు అవసరం లేదు కదా, ప్లెయిన్ వాటర్ కావాలి కాబట్టి చక్కగా వడగట్టుకుంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో ఇంక ఇట్లా చేసుకున్నామంటే చక్కగా అండ్ ఇంకా ఎంత పిప్పి వచ్చింది నాకు. ఈ రసంని ఇంకా చాలా రకాలుగా చేస్తారు. అంటే చింతపండు రసం ఫస్ట్ విడిగా తీసుకొని పెట్టుకొని, అండ్ మన పుదీనా సపరేట్ గా మిక్సీ పట్టుకొని చింతపండు రసంలో మిక్స్ చేసుకొని కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. అది కొంచెం ప్రాసెసింగ్ టైం అనమాట, టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇదైతే నాకు ఈజీ అయిపోతుంది అనిపించింది, అందుకే నేను ఇట్లా ట్రై చేసిన. సో ఇంకా ఇక్కడ మనం ఇది ఉంది కదా, సో దీన్ని మనం ఏం చేద్దామంటే మిక్స్ చేసుకుందాం. రసం మిక్స్ చేసుకొని కొంచెం టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసేసి మనకు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకుందాం. చాట్ మసాలా, సాల్ట్. చాట్ మసాలా వేద్దాం.
కొద్దిగా పడుతుంది, కొంచెం సాల్ట్ వేద్దాం. చూడండి పింక్ సాల్ట్ ఇది, అంటే ఇదే వేయాలని ఏం లేదు, మీ దగ్గర ఏదంటే అది వేసుకోండి. నా దగ్గర పింక్ ఉంది కాబట్టి పింక్ వేస్తుంది. టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి అంతే. ఇంకా సో కొంచెం వాటర్ కూడా వేసుకుందాం, కొంచెం పులుపు అనిపించింది నాకు, మిక్స్ వేసుకుందాం. సో మనకి ఇక్కడైతే ఆయిల్ వేడైంది, ఒకటి వేసి ట్రై చేద్దాం, చూద్దాము వేడైందో లేదో తెలుస్తుంది. వేయగానే మనకు మంచిగా వస్తుంది అన్నమాట రౌండ్గా. సో ఒకటైతే వేసిన నేను, చూద్దాం చక్కగా వచ్చేసిందంటే మనం మిగతా కూడా వేసేసుకోవచ్చు అనమాట. చూసిరా ఎట్లా వస్తుంది మన పూరి, హోమ్ మేడ్ పానీపూరి. ఎట్లుంది, బాగుంది కదా. మరి ఇంకేం చేస్తున్నారబ్బా, గట్టిగా ఒక లైక్ వేసుకోండి. సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా. సో చూసిరా ఫస్ట్ అనమాట ఇది. సో ఇట్లా వచ్చింది, వేడివేడి ఆయిల్లో వేసినామంటే మంచిగా వచ్చేస్తుంది ఇంకా. సో ఇప్పుడైతే ఒక 5 to 6 వేసుకుందాం అనమాట. సో ఇట్లా అనుకుంటూ ఉండాలి పూరీస్. చూసి ఇట్లా రెడ్ కలర్ వచ్చిందంటే తినేస్తారండి మా పిల్లలు. తినము అనే మాటే లేదు, చక్కగా తినేస్తూనే ఉంటారు. ఇంకా నాన్ స్టాప్ జర్నీ నడుస్తూనే ఉంటది మా ఊళ్ళో. అందుకే కొంచెం ఎక్కువనే తీస్తున్నా నేను. ఇవి చిన్న ఉంటాయి కదండి, ఎన్ని తిన్నా తృప్తి కావు ఏంటో. ఇంత ఇంకా వేడివేడి ఆయిల్లో వేసుకున్నామంటే మంచి సైజ్ వచ్చేసింది చూడండి. ఎట్లనే బోండాలు వచ్చినట్టు వచ్చినాయి కదా మన పూరీస్. ఇట్లా రెడ్ కావాలంటే రెడ్ తీసుకోవచ్చు. వర్షాకాలం కదండి, కొంచెం వైట్ వైట్ తీసినామంటే మెత్తగా వచ్చేస్తాయి అనమాట. అందుకని నేను కొంచెం రెడ్గానే తీస్తున్నా. ఇన్ని తీసినాం కదా, సో ఇవన్నీ మా వాళ్ళు ఒక్కలో తినేస్తారు. అంత పిచ్చి అనమాట పానీపూరి అంటే. నాకు కూడా అంతేలేండి, మా ఆయన ఒక్కరే ఇష్టంగా తిన్నారు పానీపూరి. మనం పానీపూరి కనబడ్డదంటే అంతే కుమ్ముడే. ఇక బిల్లు కట్టుకునే వాళ్ళు అక్కడ నిలబడాలి అంతే. ఇక ఇన్ని తింటావా అన్ని తింటావా అని అడగద్దు, ఎంతసేపు తింటావా అని అడగకపోతే తింటూనే ఉంటా. ఏంటో పిచ్చి నాకు పానీపూరి అంటే. నిజంగా చాలా పెళ్ళవక ముందు నుంచి కూడా పానీపూరి అంటే పిచ్చి. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం. కొంచెం తెలుస్తున్నా కొద్ది ఇంకా బెటర్ హోమ్ మేడ్ అని, సో కొంచెం చూసినాం అనమాట. చేయడానికి కూడా ట్రై చేసిన నేను, కానీ ఇంత బాగా రావండి. అది ఒక కళా నైపుణ్యం అంటారు కదా, అది వాళ్ళకే ఉంటది.
ఇప్పుడు ఇలా మనం చాట్ వేసేసుకుందాము. ఇంట్లో చేసుకున్నాం కదా అండి, ఎంతన్నా వేసుకోవచ్చు మన ఇష్టం. అక్కడైతే కొలత, ఇక్కడ ఏముంటది మనకు, మనం చేసుకున్నాం మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. సో అయిపోయింది కదా. సో ఇంకా ఆనియన్స్ వేసి తోడా ప్యాస్ దాలో భయ్యా అంటాం కదా పానీపూరిలో. ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే వేసుకున్నాం కదా, మనమే దాల్కోవచ్చు ప్యాస్. ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు ఇంకా రసం వేసుకొని తిన్నామంటే కేక. హోమ్ మేడ్ పానీపూరి. మా పిల్లలు అయితే ఈగలుగా వెయిట్ చేస్తున్నారు, మా మమ్మీ ఎప్పుడు ప్లేట్ చేతికి ఇస్తుందా, ఎప్పుడు తిందామా అని. కమాన్ ఓకే. సూపర్ సూపర్ సూపర్. సో ఇక్కడ చూసిరా మా పాప ఏమంటుంది, నేను పానీపూరి షాప్ పెట్టుకోవాలంట. పెట్టుకున్నా తప్పేముందిలేండి, ఏదైనా బ్రతుకు తెరువు కోసమే కదా కదా. చేసుకునే వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారండి, పానీపూరి చేసే వాళ్ళు కూడా పాపం వాళ్ళ కష్టం ఎంత కష్టం ఉంటుంది. మనం కొద్దిసేపు చేసుకోవడానికి ఎంత విసుగు వస్తుంది, లాస్ట్ అమ్మ పని అనిపిస్తుంది. నిజంగా వాళ్ళకు గ్రేట్ అనాలి, ఎంత పని ఉంటుంది. దీన్ని పూరి చేయడమే ఎక్కువ టైం పడుతుంది. ఎట్లా చేస్తారో వాళ్ళు, నిజంగా గ్రేట్ వాళ్ళు. రసము బఠానీ అంటే కొంచెం ఈజీగా చేసుకోవచ్చు, కానీ పూరి అయితే టైం పడుతుంది అనిపిస్తుంది నాకు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో మేమైతే చక్కగా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే పానీపూరి అయితే చేసుకొని ఎంజాయ్ చేసినామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా పానీపూరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Bye bye all of you.